రెసిపీ వచ్చేసి బోన్స్ కర్రీ. కర్రీ అంటే సూప్ లాగా ఉండదు, ఇది కర్రీలా చేస్తా అండి. నేను బోన్స్ శుభ్రంగా కడిగేసేసుకున్నాం. అందులోకి పేస్ట్ టమాటాలు, 2 టమాటాలు, ఒక హాఫ్ కొబ్బరి ముక్క, ఒక స్పూన్ గసగసాలు, 2 బిర్యానీ ఆకులు, ప్లస్ దాల్చిన చెక్క ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 2 ఇలాచి వేసుకున్నానండి. ఇది గ్రైండ్ చేసేసుకున్నాం. ఇవన్నీ ఇట్లా బోన్స్ అన్ని శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇవన్నీ ఇప్పుడు ఈ బౌల్లో తీసుకొని కుక్కర్లో పెట్టుకున్నామండి. ఇవన్నీ ఇట్లా బోన్స్ అన్ని గిన్నెలో వేసేసుకుని ఈ కుక్కర్లో పెట్టేసుకుందాం. ఇట్లా కుక్కర్లో పెట్టుకున్నామండి. దీన్ని ఇప్పుడు 4 విజిల్స్ రానివ్వండి. ఇందాక అన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నాం కదండి. చెక్క, లవంగా, ఇలాచి, టమాటా, గసగసాలు, కొబ్బరి అన్నీ వేసి గసగసాలు పేస్ట్ చేసుకున్నాం కదండి. అవి నేను పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక ఆనియన్ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం. కూరకు రెడీగా గిన్నె పెట్టుకున్నాను. గిన్నెలో ఒక 100 గ్రాముల ఆయిల్ పోసుకున్నాను అండి. అందులో ఎండుమిర్చి, అల్లం పేస్ట్ గ్రైండ్ చేసుకున్నా కదండి ఆనియన్, అది ఒక స్పూను అల్లం పేస్ట్, ఆనియన్ పేస్ట్, అల్లం పేస్ట్, ఆయిల్లో మంచిగా వేగదండి. కొత్తిమీర పుదీనా వేసుకుని ఇది మంచిగా వేగనివ్వండి. కొంచెం అట్లా వేగనివ్వని ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అందులో వేసేసుకుని ఇది కూడా ఇలా కలిపేసి మిక్సీ మంచిగా కలిసేటట్టు తిప్పండి. ఒక 1 మినిట్ మంచిగా ఆయిల్లో మగ్గనివ్వండి. ఇట్లా మంచిగా వేగిన తర్వాత బోన్స్ ఇంట్లో వేసేసుకోండి. బోన్స్ ఇంట్లో వేసేసుకొని ఇట్లా తిప్పుకోండి. ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇందులో ఇప్పుడు ఒక పెద్ద స్పూను, ఫుల్ స్పూను సాల్ట్, ఒక ఫుల్ స్పూను కారం, పెద్ద స్పూన్ అండి, పెద్ద స్పూన్తో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూను పసుపు వేసి మంచిగా తిప్పుకోండి. మొత్తం కలిసేటట్టు తిప్పండి. తిప్పి మంచిగా మూత పెట్టండి. ఇప్పుడు అది మంచిగా మగ్గనివ్వండి. ఒకసారి మళ్ళీ చూడండి, ఎట్లా ఆయిల్ పైకి తేలినప్పుడు మళ్ళీ ఒకసారి తీసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి.
ఒకసారి మూత తీసుకొని కర్రీ మొత్తం ఒకసారి తిప్పుకోండి. తిప్పుకున్నాక ఇప్పుడు వాటర్ పోసుకోండి. వాటర్ అయి సరిపోతాయండి. ఇందులో వాటర్ పోసుకున్న తర్వాత గరం మసాలా వేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. గరం మసాలా నేను ఇంట్లో పట్టుకుందండి. దాల్చిన చెక్క, లవంగాలు, సాజీర, స్టార్ అనాస, దాల్చిన చెక్క, ఇలాచి, స్టార్ అనాస, లవంగాలు, ధనియాలు, జాజికాయ అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నానండి. గరం మసాలా పౌడరు అది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మంచిగా ఉడకనివ్వండి. ఇప్పుడు మళ్ళీ మూసుకోండి. ఇలా మంచిగా ఉడికేటప్పుడు ఇది షాప్లోదండి మీట్ మసాలా, ఒక ప్యాకెట్ వేసేసుకోండి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. కలిపేసి మంచిగా మళ్ళీ మూత పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని ఇట్లా మంచిగా వేసుకున్నప్పుడు ఒకసారి తిప్పుకోండి. ఆ బోన్స్లో సూప్ అంతా సూప్లోకి దిగాలి కదా. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఒకసారి ఇందులో వేసేసుకోండి. వేసిన తర్వాత దీన్ని మంచి మళ్ళీ మగ్గనివ్వండి. ఒకసారి మూత తీసుకొని కూర తీసుకున్నామండి. కూర ఇట్లా దగ్గరికి వచ్చేసినప్పుడు ఒకసారి ఉప్పు కారం చూసుకోండి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కారం వేసుకోండి, ఉప్పు కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. నేనైతే సరిపడా వేసానండి. దీని మీద కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి బోన్స్ కర్రీ రెడీ.